హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శామ్ హోమ్ కిచెన్. ఈరోజు రెసిపీ పెసరట్టు అండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ పెసరపప్పును, హాఫ్ కప్ బియ్యమును వేసి కడిగి ఒక 4-5 గంటలు వీటిని నానబెట్టాలండి. 4-5 గంటల తర్వాత ఇవి మంచిగా నానుతాయి. ఇవి నానిన వాటిని మళ్ళీ ఇంకో 2 సార్లు కడిగిన తర్వాత ఒక జార్ తీసుకొని జార్లో కడిగిన పప్పుని వేసి కొన్ని వాటర్ పోసుకోవాలి. కొన్ని వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టాలండి. మనం పప్పులో కొంచెం బియ్యం యాడ్ చేసాం కాబట్టి దోశ క్రిస్పీగా కొంచెం కలర్ఫుల్గా వస్తుందండి. కొంచెం ఉప్పు, కొన్ని వాటర్ వేసి పిండి మంచిగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకోవాలి. దోశ మీద ఆనియన్, కొంచెం చిల్లీ, కొంచెం అల్లం వేసానండి. పెసరట్టుకి ఇవి చాలా రుచిగా ఉంటాయండి. దోశ మీద పక్కన కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి.